రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్లో మంటలు ఎగిసిపడ్డాయి. మార్కెట్లో రిపేర్లు చేస్తుండగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మార్కెట్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. బండ్లగూడ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ బండ్లగూడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న రత్నదీప్ సూపర్ మార్కెట్లో మంటలు ఎగిసిపడ్డాయి. మార్కెట్లో రిపేర్లు చేస్తుండగా మంటలు చెలరేగాయి. భయాందోళనకు గురైన సిబ్బంది బయటకు పరుగులు తీశారు. మార్కెట్ మొత్తం దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. బండ్లగూడ మున్సిపాలిటీ డిప్యూటీ మేయర్ రాజేందర్ రెడ్డి అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేశారు నార్సింగి పోలీసులు. పన్నాడు ఈరోజు మార్నింగ్ 9:44 సమయానికి మనకి ఇక్కడ రత్నదీప్ సెలెక్ట్ అని సూపర్ మార్కెట్ ఇంకా ఓపెన్ కాలేదు. ఇదంతా సామాన్లు అమ్మే స్టోర్స్. ఇక్కడ ఇంటీరియర్ వర్క్స్ అవుతున్నాయి. ఇంకా వీళ్ళు సామాన్లు స్టాక్ మెటీరియల్ ఏం స్టోర్ చేయలేదు. జస్ట్ ఇంకా వర్క్స్ అవుతున్నాయి. ఆ వర్క్స్ సందర్భంగా వెల్డింగ్ లాంటివి జరిగి ఉండొచ్చు. జరిగి ముప్పై వచ్చి ఇదంతా అంటుతుంది. ఆల్మోస్ట్ డక్స్, కేబుల్స్, తర్వాత ఇక్కడ ప్లాస్టిక్ మెటీరియల్, ఈ స్టాక్ పెట్టి మొత్తం అల్మారాలు ఇవన్నీ అంటుకోవడం జరిగింది. కాకపోతే దీనికి మనకు సకాలంలో స్పందించి రంగరాజు నుంచి ఒక బండి, తర్వాత మాదాపూర్ నుంచి ఇంకో బండి ఫైర్ ఇంజన్ రావడం జరిగింది. వచ్చేసి ఇమీడియట్గా ఆర్పడం జరిగింది. ఇక్కడ పెద్ద స్టాకింగ్ మెటీరియల్ లేకపోవడం వల్ల మనకు మంటలు పెద్దగా చేయలేదు. పక్కకి ఏం స్ప్రెడ్ కాలేదు. మనకు మంటలు ఆపడం జరిగింది. ఇందులో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. జస్ట్ ఆస్తి నష్టం ఉంటుంది. ఈ ఓనర్ వాళ్ళు దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే మనం విధంగా ఎంత జరిగింది నష్టం అనేది చెప్పవచ్చు. మొత్తానికి చాలా ఇప్పుడైతే ప్రశాంతంగా అయిపోయింది. కూల్గా మొత్తం ఆపడం జరిగింది. ఎలాంటి ప్రమాదం ఇక్కడ ఫైర్ అయింది. లోపల షార్ట్ సర్కిల్ లోపలికి వెళ్ళి పొగ వస్తుంటే సెటరు ఎవరు లేరు, సూపర్వైజర్ ఎవరు రాలే, వీళ్ళు చూడలే. వస్తే పొగ వస్తుందని ఊరికొస్తే తాళాలు లేవు. తాళాలు తీసి చూస్తే పొగ వస్తుంది లోపలికి వెళ్ళి. మేము ఇక్కడ ఏరే వర్క్ చేయడానికి వచ్చాం. ఏం వర్క్ చేస్తారు ఇక్కడ? వెల్డింగ్ వర్క్ చేద్దామని వచ్చాం. అంటే వెళ్తేనే ఫైదా కావాలి. వెల్డింగ్ చేస్తున్న సమయంలో జరిగిందా? లేదు లేదు, మేము గల్లీలో ఉన్నాం. ఓకే. ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది? ఎన్ని రోజుల నుంచి వర్క్ జరుగుతుంది ఇక్కడ? ఇక్కడ మాది 2 days. అందులో లోపల సామాన్